మూడో అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, అందరికీ శ్రమ. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే మనుషుల జీవితాలు కూడా దేవుడు గద్దిస్తాడా అని మనం ఆలోచిస్తే, బైబిల్లో దేవుడు రాయించిన మాట ప్రకారంగా మనుషుల జీవితాలు కూడా గద్దిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డలు మన మాట విననప్పుడు, మనం చెప్పింది వారు చేయనప్పుడు ఒక తల్లిగా బిడ్డని గద్దిస్తూ ఉంటాం, ఒక తండ్రిగా కొడుకుని గద్దిస్తూ ఉంటాం. మన గద్దింపు వారి జీవితాల్లో మరణించడం కాదు, కానీ వారు దారి తప్పిపోతున్నప్పుడు, తెలుసో తెలియక వారు జారిపోతున్నప్పుడు ఒక తల్లిగా వారిని గద్దిస్తాం, ఒక తండ్రిగా వారిని మందలిస్తూ ఉంటాం. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు గద్దిస్తే వారి మందులు మానేస్తారని, దేవుడు వాక్యం ద్వారా వారిని గద్దిస్తూ ఉంటే, దేవుడు వారి జీవితాలు గద్దించేవాడుగా మారుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆలోచించి ఎందుకు దేవుడిని గద్దిస్తున్నాడు, నాలో ఏదైనా పొరపాటు ఉందా, తెలుసో తెలియకుండా ఎక్కడైనా అజాగ్రత్తగా ఉన్నానా అని ఒక్క నిమిషం ఆలోచించి ఆ తప్పును సరిచేసుకోవలసిన ఎంతోమంది భక్తులు దేవుడు గద్దిస్తాడా, వాక్యం ద్వారా గద్దిస్తాడా, అయితే ఇక్కడి నుంచి నేను ఆ సంఘానికి వెళ్ళను, ఆ మందిరానికి వెళ్ళను అని ఆలోచించేవారు చాలామంది. దేవుడి స్తోత్రం. నిజమైన దేవుడు ఉన్న స్థలంలో మన జీవితాలు అప్పుడప్పుడు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, కుమారుడా, యెహోవా శిక్షణ ఏం చేయకూడదట, ధృవీకరించవద్దు, దేవుడు గద్దింపుకి విసకవద్దు. దేవుడు స్తోత్రం. ఒక తల్లి ఒక కొడుకుని గద్దించింది అంటే కారణం ఆ కొడుకు బాగుపడి గొప్పవాడు కావాలి. ఒక తండ్రి గద్దించాడు అంటే కారణం ఆ కూతురు బాగుపడి గొప్పవాడు కావాలి. ఏ తల్లిదండ్రులైనా ఊరికనే కూతుర్ని గద్దిస్తారా? ఏ తల్లిదండ్రులైనా ఊరికనే కొడుకుని గద్దిస్తారా? దారి తప్పుతున్నప్పుడే కదా, జారిపోతున్నప్పుడే కదా, సరైన మార్గంలో వారు ఉండక తెలుసో తెలియకో జారిపోతప్పుడే కదా వారి జీవితాల్లో అమ్మగా గద్దిస్తాం, తండ్రిగా గద్దిస్తాం. దేవుడి స్తోత్రం. మరి దేవుడు కడుపును పుట్టిన బిడ్డలు, దేవుడు వాక్యములో పుట్టిన బిడ్డలు, యేసు రక్తములో పుట్టిన బిడ్డలు తెలుసో తెలియకో వారు జారిపోతూ ఉంటే, తెలుసో తెలియకో వారు ఆ మంచి మార్గంలోంచి తప్పిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తారంట, గద్దిస్తాడు. దేవుడి స్తోత్రం. దేవుడికో తెలుసా, అపవాది చేతుల్లో పడి నీ జీవితం నాశనం కాకుండా ఉండాలి, జీవితాలు కష్టాల్లో పడి ఇబ్బందులు పాలు కాకుండా ఉండాలి. జారిపోయిన కుటుంబాలు కన్నీరులో ఉంటే కనుక, జారిపోతున్న మనుషులు బాధల్లో ఉంటారు కనుక, జారిపోతున్న పరిస్థితులు బట్టి వెళ్ళిన వారు ఇబ్బంది కొలుములో ఉంటారు కనుక, కన్న తండ్రిగా దేవుడు ఉన్నాడు కనుక, ఆత్మ తండ్రిగా దేవుడు ఉన్నాడు కనుక, ఆత్మ తండ్రి ప్రతి మనిషి ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు కనుక, తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు కనుక, తన బిడ్డగా నమ్మాడు కనుక, తన కూతురికి అంగీకరించాడు కనుక, తన కొడుకులు తన కూతురు జారిపోతున్న పరిస్థితులను బట్టి కష్టాల్లో పడతారు కనుక, బాధల్లో పడతారు కనుక, అలా జారిపోతున్న కొడుకును చూస్తున్నప్పుడు, జారిపోతున్న కూతురు చూస్తున్నప్పుడు తల్లిగా నువ్వు ఎలా మందలిస్తున్నావో, ఎలా గద్దిస్తున్నావో, నువ్వు నమ్ముకున్న దేవుడు అంటున్నాడు, నేను కూడా గద్దిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో చాలా మంది జీవితాలు దేవుడు గద్దిస్తే దాన్ని బాధగా పెట్టుకొని నన్ను గద్దిస్తాడా అనే భావంతో సత్యమైన దేవుని విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు.
అన్ని చోట్ల నీ గద్దింపు రాదు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఎక్కడ సర్వశక్తివంతుడు ఉంటాడో, ఎక్కడ సత్యం బోధించబడుతుందో, ఎక్కడ పవిత్రమైన వాక్యం అందించబడుతుందో, ఎక్కడ సమస్తం చూడగలిగే తండ్రి ఉంటాడో, అక్కడ మనుషుల జీవితాలు ఏం చేస్తారు? దేవుడు గద్దిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గద్దింపు నీ జీవితానికి మేలని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు ఉంటే ఎన్ని ఆశీర్వాదం పొందుకునేవాడు. దేవుడు గద్దింపును ఎందుకు గద్దించాడు, దేవుడు ఎందుకు గద్దించేవాడిగా వాక్యం చెప్పాడు అని ఆలోచిస్తే ఏదో ఎక్కడో తప్పిపోయినేమో, ఎక్కడో జారిపోయినని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు ఉంటే తండ్రి మనస్సు నీకు అర్థమయ్యేది, దేవుడు మనస్సు నీకు అర్థమయ్యేది. కానీ నేటి దినాల్లో చాలా మంది జీవితాల్లో గద్దించే సంఘంలో వారు ఉండరు, బుద్ధి చెప్పే సంఘంలో వారు ఉండరు, నీతి మార్గం సంఘంలో ఉండరు. కొన్ని సంఘాల్లో గమనిస్తూ ఉంటే నువ్వు లోకంలో తిరిగినా, వ్యభిచారం చేసినా, దొంగగా మారినా, జోదాలు ఆడుతున్నా అక్కడ ఒకే మాట వస్తుంది, ప్రభువు మిమ్మల్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా దీవిస్తాడా దేవుడు? చెడులో ఉంటే దేవుడిని దీవిస్తాడా? పాపముతో చురుకుంటే దేవుడిని దీవిస్తాడా? లోకములో తిరుగుతుంటే దేవుడిని దీవిస్తాడా? దేవుడి విరోధమైన కార్యములు చేసుకుంటూ, దేవుడు బాధ పెట్టే పనులు తిరుగుతూ, ఆదివారం బట్టి మందిరములు వస్తే దేవుడు దీవిస్తాడు అని చెప్పే సంఘము కాదు, ఉతికి ఆరేసే సంఘం కదా. హల్లెలూయా. సర్వాధికారి దేవుడు సంఘములో పరిశుద్ధాత్మలో మాతో మాట్లాడుతున్నప్పుడు నేను గద్దించే వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడా? అయితే అనుకో, ఎక్కడో జారిపోయానో నా తండ్రి గద్దిస్తున్నా. ఒక తల్లి గద్దింపుకి కొడుకు తెలుసుకుంటే ఆ తల్లి చేతుల్లో ఉండే వ్యక్తిగా మారితే, ఆ తల్లి తెలుసుకున్న వ్యక్తిగా ఉండి ప్రతి అవసరాన్ని కూడా మారిన వాడికి, గద్దింపు లోబడిన వాడికి సమస్తాలు దానికి వస్తారు తల్లిదండ్రులు. దేవుడి స్తోత్రం. మనుషుల జీవితాలు కూడా దేవుడు గద్దించే స్థానంలో ఉన్నారు. ఒక్కసారి బైబిల్ గమనిద్దాం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు. దేవుడు స్తోత్రం. దేవుడు ఊరికినే పని లేక నేను గద్దించడం, ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి తెలుసా నీకు? కాలం నడిపించాలి, సమస్తం చూసుకోవాలి, ప్రకృతిని కలిగించాలి, నిద్రపోక దివారాత్రి నిల్చుండి సమస్త పనులు కూడా దేవుడు చేసే దేవుడు ప్రత్యేకంగా ఎందుకు గద్దిస్తున్నాడు? ఆయనకైనా పల్లెదనుకున్నావా? కూతురు కరెక్ట్గా ఉంటే తల్లి గద్దిస్తుందా? కొడుకు కరెక్ట్గా ఉంటే తండ్రి గద్దిస్తాడా? ఎప్పుడు వారు నోరు తెరవబడుతుంది, ఎప్పుడు వారు మాట్లాడుతారో ఆలోచిస్తే వారి జీవితాలు తారుమారవుతున్న పరిస్థితులు మాట్లాడతారు. దేవుడు అంటున్నాడు, మనుషులు దోషమును బట్టి వారి దేవుడు ఏం చేస్తారంట? గద్దిస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. మనిషి దారి తప్పుతున్నప్పుడు, దేవుడు మార్గంలో జారిపోతున్నప్పుడు, తెలుసో తెలియకో దేవుడు నచ్చని కార్యక్రమాల్లో జారిపోతూ ఉంటే, అటువంటి కార్యక్రమాలను బట్టి మనుషుల జీవితాలు పాడైపోతే కనుక శిక్షకు వారు పాత్రులుగా మారవలసిన వారిగా ఉన్నారు కనుక ఆ శిక్ష వారికి పడకూడదని, ఆ కీడు వారికి రాకూడదని, ఆ ప్రమాదం వారికి రాకూడదని తండ్రి స్థానంలో ఉన్న దేవుడు మీరు దోషములో జారిపోక మునిపే, జారిపోతున్న స్థానంలో పడక మునిపే, కాలు జారులోపే దైవజనమా మనుషుల జీవితాలు దేవుడు ఏం చేస్తారంట? గద్దిస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. రెండో మాట, శిక్షిస్తూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. తల్లిగా మొదటిసారిగా నీ కుమారుడు అంటావు, తాగొద్దురా అంటావు, గద్దిస్తావు. తాగుడు వల్ల జీవితం పాడైపోతే గద్దిస్తావు. ఒకవేళ చిన్న వయసులో అలవాటు పడి తాగుతూ ఉంటే గద్దిస్తే, ఒకవేళ నువ్వు మాట వెనుకబడగా ఉంటే తండ్రిగా నువ్వు చేసిన పని పక్కనే ఉన్న బెత్తం తీసుకుని ఏం చేస్తావంటే 2 దెబ్బలు శిక్షిస్తావు. దేవుడు స్తోత్రం. నువ్వు కొట్టింది నీ కొడుకు సావాలనుకుంటావా? ప్రాణాలు పోవాలనుకుంటావా? ఏ ఉద్దేశంతో కొట్టావు? ఏ సంకల్పంతో కొట్టావంటే ఈ వ్యసనాన్ని బట్టి, ఈ చెడు కాలమును బట్టి భవిష్యత్తులో నా కొడుకు పాడైపోతాడు, జీవితం పాడైపోతుంది, నా కూతురు బ్రతుకు
నేను ఇప్పుడు మందలిచ్చి ఆపితే నా కొడుకు భవిష్యత్తు మంచిగా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనుషులు కూడా దేవుడు గద్దించినప్పుడు మాట వినకపోతే వాక్యం అనే ఖడ్గం చేత చెతగా బాదుతున్నప్పుడు, ఆ గద్దింపు లేక శిక్ష పడుతున్నప్పుడు నువ్వు ఆలోచన చెయ్యాలి, ఎందుకు ఈ శిక్ష నాకు వస్తుంది? ఎక్కడ పడిపోయాను నేను? చూపులో పడిపోయినా, నడకలో పడిపోయినా, మాటల్లో పడిపోయినా, దేవుడి సన్నిధిలో నీ జీవితం పడిపోయి ఉందా అని ఒక్కసారి ఆలోచించి ఆ గద్దింపుకు లోబడి ఆ శిక్షను అంగీకరించి నువ్వు ప్రభువు వైపు నిలిచే వ్యక్తిగా ఉంటే గద్దించిన దేవుడు నిన్ను గుండె కట్టుకొని ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి గద్దింపే లోబడాలిరా మట్టి మనిషి ఎల్లప్పుడూ, మట్టి మనిషి ఎల్లప్పుడూ దేవుడి గద్దింపే లోబడాలిరా మట్టి మనిషి ఎల్లప్పుడూ, మట్టి మనిషి ఎల్లప్పుడూ. నీ కడుపున పుట్టిన బిడ్డ జారు తప్పితే, నీ కడుపున పుట్టిన బిడ్డ జారిపోతే, నీ కడుపున పుట్టిన బిడ్డ జారి తప్పితే, నీ కడుపున పుట్టిన బిడ్డ జారిపోతే, వాడి జీవితం పాడవకూడదని, వాడి జీవితం పాడవకూడదని తండ్రిగా నీవు గద్దిస్తున్నావు, తల్లిగా నీవు గద్దిస్తున్నావు, తండ్రిగా నీవు గద్దిస్తున్నావు, తండ్రిగా నీవు గద్దిస్తున్నావు. నీకంటే గొప్పవాడు నీకే, తండ్రి స్థానములో ఉన్నవాడే నీకంటే గొప్పవాడు నా దేవుడు, తండ్రి స్థానములో ఉన్నవాడే. వాక్యమనే కడుపున పుట్టిన మనుషులు, వాక్యమనే కడుపున పుట్టిన మనుషులు, వాక్యం నాటి వెళ్ళుతున్నదా, దేవుడు నాటి వెళ్ళుతున్నదా, వాక్యం నాటి వెళ్ళుతున్నదా, దేవుడు నాటి వెళ్ళుతున్నదా. ఉండలేడుగా కన్న తండ్రి, అడుగుతాడుగా కన్న తండ్రి, ఉండలేడుగా కన్న తండ్రి, అడుగుతాడుగా కన్న తండ్రి. రక్తంతో నిన్ను తెచ్చింది తన బిడ్డగా నిన్ను మార్చుకొని, రక్తంతో నిన్ను తెచ్చింది తన బిడ్డగా మార్చుకొని. సర్వాశీర్వాదాలు సర్వాధీనములు ఇస్తాడుగా ఆ తండ్రికే, ఇస్తాడుగా ఆ తండ్రికే. హల్లెలూయా. నమ్మిన తప్పులు కొట్టండి. హల్లెలూయా. దారి తప్పుతున్న కూతుర్ని గద్దించిన తర్వాత కూతురి గద్దింపు అర్థం చేసుకొని, నా తల్లి నా జీవితం కొరికే గద్దించింది అని తెలుసుకొని నీ చేతుల్లోకి వచ్చి, అమ్మా నీకు మాటే వింటానమ్మా అంటే ఆ అమ్మ అనుకుంటుంది, సాయంత్రం నా కూతురికి పరమానం ఉండాలి. దేవుడు స్తోత్రం. చక్కగా గారిలో ఉండి కుటుంబం, దేవుడు స్తోత్రం. కోపంతో ఉన్న మనసంతా కరిగిపోతుంది, ప్రేమ పొంగిపోతుంది. సాయంత్రం అంటది, అమ్మ ఏడమ్మా అక్కడ సాయంత్రం ఏటమాసం ఉండేస్తా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి గద్దెంపు కూడా మనిషి తెలుసుకొని అర్థం చేసుకొని, భగవంతుడే నా తండ్రిగా ఉన్నాడు,
ఉన్నాడు. నేను జారిపోయే పరిస్థితి తెలుసో తెలియక ఉంటే నేను జారిపోవడం వల్ల భవిష్యత్తు శూన్యంగా మార్చబడుతుంది, అపవాది చేతుల్లో పడిపోతాను, కష్టాలు బాధలు కన్నీరును వెంటాడతాయి, నా తండ్రి కష్టాలు లేకుండా ఉండడానికే నన్ను గర్తించాడు అని తెలుసుకొని ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నీ తండ్రి వైపు చూసి మరలా చేతులకు వస్తే ఇస్తాడు ఆశీర్వాదమైన కృప. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, నా కుమారుడా దేవుడి శిక్ష తునీకరించొద్దు, దేవుడి గద్దింపుగా విసకవద్దు. దేవుడి గద్దింపుగా లోపడే మనస్సుగా మనం బ్రతకాలి. లోకంలో చాలా మంది జీవితాలు దేవుడు గర్దిస్తే దేవుడికి లోబడకుండా పవిత్రమైన దేవుడి సన్నిధి విడిచిపెట్టి అక్కడ వాక్యముతో గర్దించాడు కనుక, ఇదిగో దేవుడు గర్దించాడు కనుక వాళ్ళంటారు నీకు నాకు జట్టు పీసు. దేవుడి స్తోత్రం. ఎవరికి? దేవుడికి నీకు. ఒక్కసారి ఆలోచించు. దేవుడు స్నేహాన్ని వదిలిపెడితే నీ జీవితం ఏమవుతుంది? కాపాడే దేవుని వదులుకుంటే, రక్షించే దేవుని వదులుకుంటే, ఆయుష్కాలను ఇచ్చే దేవుని వదులుకుంటే, నువ్వు కన్ను మూస్తే పరలోకం ఇచ్చే తండ్రిని వదులుకుంటే ఎక్కడికి వెళితే నువ్వు బాగుపడతావు, ఎక్కడ దుఃఖించబడతావు? దేవుడు లేని చోట ఎండలు ఏడుతావు. నీవు తండ్రి ఉన్న చోట ఆయన గద్దెంపుల గుండెలు దాచుకో. పరిశుద్ధాత్మ దేవుడికి బోధిస్తూ ఉంటే, తండ్రి నీతో మాట్లాడుతూ ఉంటే, హెచ్చరిక చేస్తూ ఉంటే, తెలుసు జారిపోతూ ఉంటే, తండ్రి నిన్ను మందలిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని జారిపోతున్న జ్ఞానాన్ని ఒకసారి ఆలోచించి, ఎక్కడ జారిపోతే నాకు గద్దెంపు వచ్చింది అని ఆలోచన చేసి ఒక్కసారి ఆలోచించి ఆ గద్దెంపుకు లోబడి నీ తప్పు సరి చేసుకుంటే, నీ ఆలోచన జారిపోతూ ఉంటే ఆలోచన సరి చేసుకుంటూ ఉంటే, నీ చూపు జారిపోతూ ఉంటే చూపు సరి చేసుకుంటూ ఉంటే, నీ మాట జారిపోతూ ఉంటే సరి చేసుకుంటూ ఉంటే ఆయన శిక్షిస్తాడా? మళ్ళా దేవుడు గద్దిస్తాడా? దేవుడు మౌనంగా ఉండి గద్దింపుకు లోబడిన వారి జీవితాలు మళ్ళీ గద్దించక ఆశీర్వాదముల చేత మేలు చేత మౌనంగా దీవిస్తాడు. ఎప్పుడు నోరు తెరుస్తాడు దేవుడు? మనిషి జారిపోతున్నప్పుడు ప్రవచనం వస్తుంది. మనిషి జారిపోతున్నప్పుడు దేవుడి గద్దెంపు వస్తుంది. ఆ గద్దెంపును అర్థం చేసుకున్న వ్యక్తిగా మారా. నీ నాశనం కోరి దేవుడు గద్దించలేదు, నిన్ను కోరి కీడుకు గద్దించలేదు, కానీ మంచి భవిష్యత్తు నీ కుండల ప్రభు గద్దిస్తున్నా, మంచి జీవితం నీ కుండల ప్రభు గద్దిస్తున్నా. తన బిడ్డలుగా నువ్వు ఉన్నావు కనుక, తన కూతురిగా నువ్వు ఉన్నావు కనుక, తన కొడుకుగా నువ్వు ఉన్నావు కనుక మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలి దేవుడు అంటే దేవుడి సన్నిధిలో దొక్కుకోవాలి, దేవుడి చేతుల్లో బదిలీగా ఉండాలి. ఎక్కడ పవిత్రమైన మాట దొరుకుతుందో, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఎక్కడ గద్దింపు దేవుడు చేస్తున్నాడో, ఎక్కడ పిట్టకథలు ఉండవో, ఎక్కడ హెచ్చరిక వస్తుందో, ఎక్కడ చెడులు అసహించుకుంటారో, ఎక్కడ పాపాన్ని ఖండిస్తారో అక్కడ దేవుడు ఆత్మ చంచలిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్కి వెళ్ళే విద్యార్థి స్కూల్లో గురువు మందలించని చెప్పి నీ స్కూల్కి వెళ్ళను మానేస్తే ఎవడో నాశనం అయిపోయింది. గురువుకు నష్టం అవుతుందా? విద్యార్థి జీవితం పాడైపోతుంది. ఎన్నో స్కూల్ లోకంలో ఉండొచ్చు, మంచి స్కూల్ జాయిన్ అయ్యో, మంచి స్కూల్ కొన్నాళ్ళు ఉన్నావు. ఆ మంచి స్కూల్లో గురువు నిన్ను విద్యార్థిగా నేను బాగుపడడానికి నువ్వు జారిపోతూ ఉంటే, మందలిస్తూ గద్దిస్తూ ఉంటే స్కూల్ వదిలేస్తావా? గురువును వదిలేస్తావా? నువ్వు గురువును వదిలితే ఎక్కడ బాగుపడతావు? మంచి స్కూల్ ఎక్కడ బాగుపడతావు? ఆ స్కూల్ కంటే అన్నిటికన్నా గొప్పది దేవుడు ఉన్న మందిరం. హల్లెలూయా. ఎండిన జీవితాలు ఎక్కడ ప్రభువుల స్థలంలో బాగుపడుతున్నాయి. ఎంతో మంది కన్నీరు తుడవబడుతుంది, ఎంతో మంది చర్చలో బతుకుతున్నారు, ఎన్నో రోగాలు కొట్టివేయబడుతున్నాయి, ఎంతో ఇడుపులో కలిసి బతుకుతున్నారు. అప్పుల్లో, బాధల్లో, కన్నీరులో, విచారంలో ఉన్నవారు దేవుడు ఉన్న చోటుకొచ్చి బాగుపడుతున్నప్పుడు అదే మందిరములో దేవుడి గద్దిస్తే ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు మందలిస్తూ ఉంటే ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు కోపం పెట్టుకుంటున్నావా? దేవుడు మందిరం ఉన్నానుకుంటున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది గద్దింపుకి లోబడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను
ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించే వారిని అందరినీ నేల మొలకను నాశనము చేశాను. దేవుడి స్తోత్రం. గమనించండి, సొదొమ గొమొర్రా దేశాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైనా దేవుడు మనిషి జీవితాన్ని కాపాడుతాడు, మనుషులు బాగు చేస్తాడు. కానీ వాక్యం అంటుంది అగ్నితో వారిని కాల్చాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మనుషులు కూడా చంపే నరవతారం ఎత్తాడా? మనుషులు కూడా దేవుడు చంపేస్తాడా? ఒకసారి ఆలోచన చేయి. కొన్ని న్యూస్ పేపర్లు చూస్తే కన్న కొడుకుని చంపిన తల్లి అని వచ్చి, దేవుడి స్తోత్రం, ఎంత విసుగుపోతే నరికింది కొడుకునే. నవమాసాల మోసి యవనస్తుడిగా మార్చే వరకు కూడా పెంచిన తల్లి ఎందుకు నరికింది కొడుకుని అంటే, కన్న తల్లి వ్యభిచారం చేసే కొడుకులు ఉన్నారు, బలవంతంగా చేసేవారు ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక, చేతకల్లా మిగిలి ఒకటి అనుకుంటుంది, ఇలాంటి వాడు బతికి ఉంటే నా చెంతో పాడైపోదని చెప్పి ఒక్క నరుకు నరికి. దేవుడి స్తోత్రం. దేవుడు అంతేనండి. లోతు కుటుంబంతో దేవుడు సువార్త అందించి, రే సొదొమ దేశమంతా పాడైపో ఉందరా, తల్లి పిల్ల తేడా వ్యభిచారం చేస్తున్నారు, చిన్నవాడు మొదలుకొని కాటికి పోయి ముసలి వరకు కూడా తల్లి పిల్ల తేడా లేక, మగవాడు తేడా లేక శరీరం పాడుతూ వ్యభిచారం చేస్తున్నారా, వారు మానవని చెప్పు, నా ఉగ్రత వస్తుంది అని గద్దింపు లోతు ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉంటే అన్నారు, ఏడు చదువులు పోరా. దేవుడి స్తోత్రం. కొన్ని వందల సార్లు వారి దేశంలో సువార్త అందించాడు. కొన్ని వందల సార్లు మారమని బతమాలుకున్నారు. కొన్ని వందల సార్లు ఇదిగో నా గద్దింపు వస్తుంది, మీరు చెడిపోయి ఉన్నారు, మీరు జారిపోయి ఉంటారు, మారాండి కొన్ని వందల మంది ప్రవక్తలు పంపించారు. ఎంతమంది వెళ్ళినా వెనకపోతూ లోతుని పంపించారు. ఈ లోతు వెళ్ళయ్యా, దేవుడు ఉగ్రత వస్తుంది, దేవుడి గద్దింపు వచ్చింది, పట్టణాలన్నీ నాశనం అయిపోతాయంటే అవతల పోరా అన్నారు లోతుని. దేవుడి స్తోత్రం. అయితే ప్రజలు వెనకపోయిన పర్వాలేదు, ఏం చేద్దామని అల్లుడు దగ్గరికి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. అల్లుడు గారు, నా కూతురు చేసుకోబోయే మీరున్నారు, నా మాట వినండి, చెడిపోయే దేశాల మీద ఉగ్రత రాబోతుందంటే అల్లు అన్నారు, అవతల పోరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడు కూడా దేవుడు గద్దింపు ఎందుకు వచ్చిందో ఆలోచించేలా. దేవుడు శిక్షిస్తాడా? దేవుడు కాపాడేవాడు కదా అని ఆలోచన చేయాల. దేవుడు మాట జోకరగా తీసుకొని, దేవుడు జోకరగా మాట్లాడి, దేవుడు మాట జోకరగా తీసుకొని అవతల పోరా అంటే చెప్పి అలసిపోయిన దేవుడు అగ్నితో మంచి మనిషిని కూడా కాల్చి వేశాడు. దేవుడి స్తోత్రం. ఏ కన్న కొడుకునైనా తండ్రి నరికేవాడు అంటే కారణం ఎంత దుర్మార్గుడైతే నరుకుతాడు. ప్రభు అనుకున్నాడు, ఇలాంటి నరజాతి వచ్చే తరానికి గుర్తుగా ఉండాలంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్ చెడిపోకుండా ఉండాలంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్ పాడైపోకుండా ఉండాలంటే ఒక గుర్తు వారికి పెట్టాలి. ఏ జనాంగం అయితే పాడైపోయిందో, ఏ మనుషులు చెరిగిపోయారో, ఏ మాట వినలేదో వారు చూస్తే సరే నెక్స్ట్ వచ్చే జనరేషన్ దేవుడు గద్దెంపుకు లోబడనుకొని వారికి శిక్ష వేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దేవజనమా, ఈ ఉదయకాలం దేవుడు గద్దెంపు లోబడకపోతే నీకు మిగిలేదు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. మనుషులకు లోబడకపోయినా పర్వాలా, నీకు ఒరిగేదేమి లేదు. ఏ దేవుడిని పుట్టించాడో, ఏ దేవుడికి జన్మించాడో, ఏ దేవుడికి ఆయుష్కాలం ఇచ్చాడో, ఏ దేవుడిని బ్రతికించాలో, ఏ దేవుడిని కాపాడాలో ఆ తండ్రి గద్దింపు వచ్చినప్పుడు గద్దింపు లోపడకుండా వెళ్ళే వ్యక్తులుగా ఉంటే సొదొమ దేశానికి ఏ గదైతే పట్టిందో మనుషుల జీవితాలు మారిపోతుంది. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడి వాక్యం అంటుంది, మనిషి దేవుడు గద్దించేటప్పుడు దోషపడి గద్దిస్తాడు. ఆ గద్దింపు చేసిన మన జీవితాల్లో మార్చుకోవాలి. నీ కుమార్తెని గద్దిస్తే మారితే నువ్వు ఆనందపడతావు, నీ కొడుకుని గద్దిస్తే మారితే నువ్వు ఆనందపడతావు. దేవుడి గద్దింపు అర్థం చేసుకుని మారితే దేవుడు ఆనందిస్తా. ఏ కన్నతల్లైనా కొడుకుని చంపుకునే మనసు ఉండదండి. ఎంత విసుగుపోతే ఆ పని చేస్తుంటుంది. ఎన్నిసార్లు బాధపడి ఉంటే ఆ కన్న కొడుకు చంపుకుంటుంది. దేవుడు అనుకుంటాం, వీళ్ళు ఎందుకు చంపాడు ఆలోచించావు, కానీ ఎన్నిసార్లు అని చెప్పి 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 నా నోరు దేవుని స్తోత్రం. కొన్ని వేల సంవత్సరాలు ప్రవర్తనతో చెప్పించారు.
దేవుడు నమ్మకుండా భక్తులతో చెప్పించారు. దేవుడు గద్దెంపు వచ్చిన పెడచోలు పెట్టి తల్లి పిల్ల తేడా లేకుండా వాళ్ళ జీవితాలు మల్లమైపోతూ ఉంటే ప్రభు అనుకున్నాడు, ఈ చీడ పురుగులు ఉంటే మరో చీడ పురుగు వస్తుంది కాబట్టి లేపేత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా షుగర్ మీద ఉంటే కాలు చిన్న పుండు అయితే డాక్టర్ గారు అంటారు, ఆ పుండు తీసే దేవుడి స్తోత్రం. నాకు కుదరదయ్యన్నావంటే మోకాలకు వస్తుంది, మోకాల సట్టకు సరికి ఏమవుతుంది, లేచిపోతాం. ఇది కూడా అంతే దైవజనమా. చనిపోయిన మనిషి చెప్పిన తర్వాత మారకపోతే ప్రభు చెప్పించి మనిషి అనుకుంటాడు, ఈ చీడ పురుగు వల్ల 10 మంది పాడైపోతారు కనుక అనుకుంటాడు, చీడ తొలగించాలి. దేవుడి స్తోత్రం. ఇంట్లో చెత్త ఉంటే తొలగించుకుంటాం, మురుకుంటే తొలగించుకుంటాం, భార్య ఉంటే తొలగించుకుంటాం. ఎందుకంటే దీన్ని బట్టి ఇన్ఫెక్షన్గా మారి మనకు అనారోగ్యం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నేను చెప్పి అలసిపోయాను, చివరి అవకాశాలు కూడా ఇచ్చాను, కానీ వారు నా గద్దెంపు లోపల నన్ను చోకర్ కింద చూశారు, నా గద్దెంపు చోకర్ చూశారు. కాబట్టి ఇలాంటి వారు చూసి 10 మంది పాడైపడుకున్న దేవుడు వారి జీవితాలు ఒక్కరు పంపించాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడు గద్దెంపు ఊరికి రాదని. ఏ మనుషులైనా దేవుడు గద్దించాడంటే ఎక్కడో లోపం ఉందని. ఆ లోపాన్ని సరిచేసుకున్న వ్యక్తిగా మారుతున్నప్పుడు దైవం ఆశించబడతారని ఏ కుటుంబం తెలుసుకుంటుందో వారి గద్దించే చోట ఉంటాడు, దేవుడికి లోపడుతూ ఉంటాడు, దేవుడి వాక్యాన్ని గౌరవిస్తూ ఉంటాడు. గద్దెంపు తగ్గ జీవితాన్ని మార్చుకొని వాడు బాగుపడుతూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వాడు తప్పలగొట్టండి. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేస్తున్నాం. 2 సమూయేలు నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నీవే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి. చాలు. దేవుడి స్తోత్రం. దావీదు జీవితం బాగా పరిశీలిస్తే తన సైనికుడు ఒక భార్యను దావీదు అపహాసం చేసుకొని సొంత మనిషిగా మార్చుకొని తన భర్తను చంపించిన తర్వాత హాయిగా నిద్ర అనుకున్నాడు. ఎవరికి అనుకో. దేవుడి స్తోత్రం. ఇది ఎవరికి తెలియదులే అనుకున్న సమయంలో నాతాను ఒక ప్రవర్తన దేవుడు పంపించాడు. దావీదు ఐశ్వర్యవంతుడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, పేదవాడు గొర్రె ఉంది. ఈ పేదవాడు తన గొర్రెని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ పేదవాడు గొర్రెని ఎన్నో గొర్రెలు కలిగి ఐశ్వర్యవంతుడు బలవంతంగా తీసుకెళ్ళాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. చివరికి పేదవాడిని చంపించాడు అనగానే దావీదు అటువంటి వారికి మరణ శిక్ష పడాలి నాతాను. దేవుడి స్తోత్రం. అప్పుడు నాతాను అన్నాడు, ఆ దుర్మార్గుడివి నీవే దావీదు. దేవుడి స్తోత్రం. ఇదిగో నువ్వు ఆ పని చేస్తావు, దుర్మార్గ పని చేస్తావు, దేవుడు గద్దిస్తున్నాడు. కోరుకో. రాజ్యం తీస్తామంటావా, నీ ప్రాణం తీస్తామంటావా, నీ పిల్లలు తొలగించమంటావా, ఏది కావాలో కోరుకని దేవుడు గద్దింపు నీ మీదకి వచ్చింది అని చెప్పగానే ఒక్కసారి దావిచ్చేసామని చూద్దాం. 2 సమూయేలు 12:13 వచ్చును. నేను పాపము చేసి దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుంటున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుడి స్తోత్రం. గద్దెంపు వచ్చిన దావీదు దేవుడు గద్దెంపుకు లోపడ్డా. నిజమే ప్రభా, నేను పాపం చేస్తాను, నిజమే ప్రభా, నీ దుర్మార్గం చేస్తాను, నిజమే ప్రభా, నేను చారిపోయాను, నన్ను తండ్రి క్షమించు నాయనని తన దోషములన్నీ ఒప్పుకొని వెంటనే గద్దెంపుకు లోబడినప్పుడు దావీదు జీవితంలో మరణము కాబట్టి ఏమొచ్చిందంటే మరలా కనికరం. దేవుడి స్తోత్రం. దేవుడు గద్దెంపుకి నేను ఇప్పుడు చేస్తాను అల్లా దావీదు. తప్పించుకునే మార్గాలు వెతకల దావీదు. కావాల్సిన రుజువు పరుసు అనలేదు. దేవుడు గద్దింపు వచ్చిన వెంటనే గుర్తించడు తన పాపాన్ని. దేవుడు గద్దించిన వెంటనే ఒక నిమిషం ఆలోచించి తన చేసిన పొరపాటు గుర్తించాడు. దేవుడు గద్దింపుకు ఆలోచించి గుర్తించిన దావీదు అంటాడు, అయ్యా నేను పాపినే,
తెలుసో తెలియక చాలిపోయాయ్యా, సాతాను ఉచ్చు లాగిందయ్యా. నా పాపమే తండ్రి ఆ కత్తింపుకు లోబడి తండ్రిని ఎత్తుకునేవాడిగా మారి దేవుడు ముందు కన్నీరు ప్రార్థిస్తూ ఉంటే, ఏ ప్రాణాలైతే దావీదు జీవితంలో దేవుడు తీయాలో ఆ ప్రాణం తీయకుండా తర్వాత కాలంలో శ్రమించి మరలా ఐశ్వర్యాన్ని, మరలా పేరుని, మరలా ఘనతని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. దేవుడు గద్దెంపుకు లోపల దావీదు జీవితం కష్టాల్లో లేదు, బాధల్లో లేదు, కన్నీరు లేదు. కానీ దేవుడు గద్దించినప్పుడు, నా తండ్రి ఎందుకు గద్దించో ఆలోచించేసి తన తప్పు తెలుసుకొని ఒప్పుకున్నప్పుడు తండ్రి చేతుల్లో వాడబడే బిడ్డగా మారిపోయాడు. తండ్రి చేతుల్లో ప్రేమించే మారిపోయాడు. దేవుడి సన్నిధిలో మళ్ళా ఆశీర్వాదం చూశాడు. దేవుడి సన్నిధిలో మళ్ళా కృపొందుకున్నా దేవుడు తోడుగా దావీదుకు వచ్చాడు. కారణం తండ్రి గద్దెంపు తెలుసుకొని మార్చుకున్న ఉదయాన్ని బట్టి, తండ్రి గద్దెంపును బట్టి తెలుసుకొని ప్రభువు తిరిగిన విధానం బట్టి దావీదు జీవితం దేవుడి చేతుల్లో వర్ధిల్లేదా? నా ప్రేమైన దైవజనమా, ఈరోజు తండ్రి గద్దెంపుకు లోపల తెలుసుకొని తండ్రి చేతుల్లో ఉంటే తండ్రి ఆస్తని కూడా, తల్లి గద్దెంపు తెలుసుకొని పొరపాటు ఒప్పుకొని తల్లి చేతుల్లో ఉంటే ఆలనా పాల చూడదా? భగవంతుడి గద్దెంపు తెలుసుకొని ఆ చెడు విడిచిపెట్టి గద్దెంపు లోపడుతూ ఉంటే దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదం, దేవుడి చేతుల్లో ఉన్న మేలు, దేవుడి చేతుల్లో ఉన్న దీవెలు, దేవుడి చేతుల్లో ఆయుష్కాలం ఏ గద్దెంపు వచ్చి తిరిగి లోపడ్డావో ఆ మనిషికి ఇవ్వబడుతుంది, ఆ కుటుంబానికి ఇవ్వబడుతుంది. వారితో దేవుడు ఉంటారు, వారితో ప్రభు మాట్లాడుతూ ఉంటారు, వారిని కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే గద్దెంపు ఒప్పుకున్న మరుక్షణమే నీ పాపాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకోడు. దేవుడి స్తోత్రం. నువ్వు గద్దెంపు తిరిగిన వెంటనే దోషము దేవుడి కనబడవు, నువ్వు చేసిన పని ప్రభువు కనబడదు. ఎందుకంటే ఎంత చెడు పని చేసిన కొడుకైనా నాన్నను వస్తే ఆ కొడుకు రోడ్డు పెట్టే తల్లిదండ్రులు ఉండరు, కానీ కడుపులు దాచుకుంటా. కూతురు చెడిపోయి వస్తే అమ్మ తప్పు అయిపోయింది అంటే ఎందుకు చేస్తావని రోడ్డు పడేదు. ఆ కూతురుని కప్పు చిప్పు కాకుండా కడుపులో దాచుకొని మంచి చేతి దేవుడి స్తోత్రం. ఒక తల్లి తండ్రి ప్రేమ కంటే వీళ్ళు ప్రేమ చేస్తుంది. దేవుడి స్తోత్రం. చెడిపోయిన మనిషి గద్దెంపులో మంచిగా మారితే నేను బయటికి గెంటెడు కానీ కడుపులో దాచుకుని తన చేతులు ఇస్తాను. పాడైపోయిన బ్రతుకుని గద్దెంపుకు లోబడి మార్చుకొని ప్రభు చేతుల్లోకి వస్తే నేను గెంటువేడి కానీ మంచి జీవితం ఇస్తా. అటువంటి తండ్రి అంటున్నాడు, నా గద్దెంపు నీకు వచ్చినప్పుడు నన్ను విడిచిపెడుతున్నావా? నా గద్దెంపు నీకు వస్తే అడుగుతున్నావా? నా గద్దెంపు నీకు వస్తే ఎలాగెందుకు అన్నాడు అనుకుంటున్నావా? ఏ తల్లిదండ్రులు ఒక మాట ఎందుకు అంటారు? పని లేకంటారా? ఊరికి కాదండి. బిడ్డల భవిష్యత్తు పరిశీలన చేసే తల్లిదండ్రులు వారి మార్గాలు కనిపెడుతూ ఉంటారు, వారి ఆలోచనలు కనిపెడుతూ ఉంటారు. మనం అనుకుంటాం మా అమ్మకు తిరిగి అనుకుంటున్నాం, కానీ అమ్మ మనస్సు ఎదుగుతున్న కొడుకుల మీద కూతురి మీద ఉంటుంది, తండ్రి మనస్సు బిడ్డల మీద ఉంటుంది. వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. ఎక్కడ తేడా వస్తుందంటారు, ఈ టైం ఏంటా అంటే దేవుడు స్తోత్రం, తెలుసాలకే దేవుడు స్తోత్రం. కానీ అనుకుంటారు, నిజం చెప్పరు, ఎందుకు వచ్చో అండరు, ఈ టైం ఏంటమ్మా అంటే దేవుడు స్తోత్రం. అంటే గద్దెంపులో ఉన్న గంభీరం బట్టి టైం కట్టుకో అనుకో. దేవుడు స్తోత్రం. నీ కన్న తండ్రి కూడా మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, అమ్మగారు చూస్తున్నారు, నా బిడ్డను చూస్తున్నాడు. నీకు వాక్యం అందిస్తానే నన్ను చూస్తున్నాడు. నేను దారి తెప్పుతా అంటాడు, తాట తీర్థాడు యెహోషువ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడి కడుపును పుట్టారు కనుక నీ భవిష్యత్తు గొప్పగా ఉండాలని తండ్రి ఆశ కనుక, జారిపోతే దీవెన ఉండదు కనుక, జారిపోయే వ్యక్తులుగా ఉండకుండా చూసుకునే బాధ్యత దేవుడికే ఉండ కనుక ఆ తండ్రి నీతో మాట్లాడుతుంటే, ఆ తండ్రి గర్దిస్తూ ఉంటే తండ్రి వెళ్ళిపోతావా? తండ్రిని అర్థం చేసుకొని నా తండ్రి గర్దించాడా తెలుసుకుంటా అనుకొని ఆ తండ్రి చేతుల్లోకి వచ్చి, నాన్న తెలుసు తిరిగి బాధ పెట్టానా ఒక్క మాట చెప్తే రెండు కళ్ళల్లో తండ్రికి ఏమవుతాయంటే టపటప కన్నీళ్ళు. దేవుడి స్తోత్రం. ఆ కన్నీళ్ళే నీ జీవితానికి నిండైన ఆశీర్వాదం, నిండైన దీవెన, నిండైన మేలు, స్థిర సంపద వారసత్వం
అన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. అందరం మోకరిద్దాం. కన్నీరే తుడవాలి నీ తండ్రి కళ్ళల్లో నీరు. మోకరిద్దాం. కన్నీరే తుడవాలి నీ తండ్రి కళ్ళల్లో నీరు. కన్నాడు పెంచుకున్నాడు వాక్యముతో. కన్నాడు పెంచుకున్నాడు వాక్యముతో. జీవాహారంగా మారి నీ కడుపుకి ఆహారమై జీవాహారముగా మారి నీ కడుపుకి ఆహారమై విషమై గుణగాలని అనంతానికి నీవు కావాలని విషమై గుణగాలని మొదలుదాం. అనంతరా వాడిగా కావాలని కోరికే గతింపుగా ప్రేమయే గతింపుగా కోరికే గతింపుగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు గర్దిస్తే ఎంతో మంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు తండ్రి. నేను విడిచిపెట్టి సాధించగలం ప్రభు. నీ మాట ఇక్కడ దొరుకుతుంది, నీ ప్రేమ దొరుకుతుంది, మీ ఆదరణ దొరుకుతుంది, మీ గద్దింపు దొరుకుతుంది. నీ ఉన్న స్థలంలో ఇష్టపడి ఉన్నవారిగా మమ్మల్ని బలపరచండి. ఆనాడు నాయన గద్దింపులు లోబడకపోయిన వారు చెప్పి విసిగి వారిని వదిలేసుకున్నావు తండ్రి. మాలో అటువంటి వారు ఎవరు ఉండక తెలుసో తెలియక ఏదో తప్పు చేసి క్షమించాలి. మనుషులు కనుక ఒక్కోసారి చారిపోతున్నవేమో తండ్రి. ప్రభా, మా తప్పులన్నీ క్షమించేందుకు ఎవరున్నారయ్యా? మా తండ్రి నువ్వే కదా. దోషముడు పరిహరించేవాడు నీవే కదా. పాపానికి పరిహారం చేయవాడు నీవే కదా తండ్రి. మనం చాలిపోతున్న దినాలలో మమ్మల్ని హెచ్చరిక చేసి, అమ్మా నువ్వు చాలిపోతని కర్తిస్తున్నావు, అయ్యా నువ్వు చాలిపోతని కర్తిస్తున్నావు. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా బాధల్లో ఉండకూడదనే ప్రభు. ఈరోజు మా అందరు నాతో సహా మీ ప్రేమ కలిగిన గద్దింపు నీ లోపడతామయ్యా. మా దేవుడు మా మేలు కోరి గద్దిస్తాడు. మా తండ్రి మా మేలు కోరి గద్ది తెలుసుకున్న మేము మోకరించి ఉన్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది మీ మాటలకి పరివర్తన చెంది కన్నీరు కాచి తెలుసో తెలియకు పొరపాట్లు చేస్తే దావీదులాగా అయ్యా నేను తప్పు చేస్తానని ఒప్పుకుంటూ ఉండగా దావీదుని ఆదరించావు, దావీదుని ప్రేమించావు, దావీదుని హత్తుకున్నావు. ఎన్నో దేవుడు దావీదుకి ఇచ్చావు తండ్రి. దాచుకున్న వారి జీవితం ఫలించదయ్యా. నీ ముందు ఒప్పుకొని లోపల వారి జీవితం ఫలిస్తూ ఈరోజు ఎంతమంది వారు తెలుసో దోషం ఒప్పుకుంటూ ఉండగా దావీదుని కనికరించిన తండ్రి, నీ కనికరం ప్రతి ఒక్కరి మీద దయచేయు. సర్వ మేలుతో, సర్వ దీవులతో, సకల ఆశీర్వాదాలతో ప్రతి మనిషి మీద అత్తుకోమని, ఏ మనిషి కష్టాల్లో జారిపోకుండా మీరు కాపాడమని, ఆశ కలిగిన ప్రాణం దుఃఖపరిచే తండ్రిగా ఉన్నావు కనుక బిడ్డలుగా కోరుకున్న ప్రతి కోరిక తీర్చమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. సమర్పణతో ముందుకు వెళ్దామండి.